శైవులు వైష్ణవులు కొట్టుకున్నారని చరిత్రలో అయితే ఇది లేదు. వాళ్ళు కూర్చొని డిబేట్ చేసుకున్నారు కానీ ఒకరినొకరినైతే ఎప్పుడు కొట్టుకోలేదు. విభేదాలు ఉంటాయి, శివుడు గొప్ప విష్ణువు గొప్ప ఈ విభేదాలు ఉండొచ్చు, కానీ ఈ విభేదాలకు కూడా కూర్చొని చర్చ చేసుకున్నారు కానీ ఎప్పుడు కొట్టుకోవాలా. ఇలా కొట్టుకున్నారని ఎవరు స్టోరీలు క్రియేట్ చేశారు తెలుసా? ఈ నికృష్టమైన కమ్యూనిస్టులు. ఎందుకు? మనల్ని విడగొట్టాలన్నమాట. విడగొడితే ఏమవుతుంది? వాడికి లాభం అన్నమాట. ఇప్పుడు ఓట్ బ్యాంక్ నడుస్తలే. యోగి ఆదిత్యనాథ్ ఏమన్నాడు? ఒక మంచి మాట అన్నాడు, బటేంగేతో కటేంగే. ఎందుకన్నాడు? మనం కులాలుగా మతాలుగా వర్గాలుగా విడిపోయి ఉన్నాం. వీడేం చేస్తాడంటే మనల్ని విడగొట్టుకొని ఓట్లు వేసుకుంటాడు. పోనీ ఓట్లు వేసుకున్న తర్వాత మనల్ని పట్టించుకుంటాడా? వక్త్ బోర్డ్ అని వేల ఎకరాలు వానికి పంచిపెడతాడు. మన గుడిని ఫ్రీ చేశాడా? పోనీ మన గుడికని ఎక్స్ట్రాగా ఒక 10 ఎకరాల పొలం ఇచ్చాడా? మన పొలాలనే కబ్జా చేస్తున్నాడు వీడు. అంటే హిందువులు గమనించుకోవాలి, ఇది మనని విడగొడతాడు. మళ్ళీ ఆడు ఉదయనిధి స్టాలిన్ ఏమంటాడు? సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా, అదే ఇస్లాం గురించి చెప్పగలడాడు? వాడి తల ఉంటుందా మెడ మీద? అంటే హిందువులు సాఫ్ట్ కాబట్టి ఏదైనా తిట్టొచ్చు, కానీ హిందువులలో కూడా చైతన్యం వస్తుంది. అందుకే ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇంకో మాట కూడా అన్నాడు యోగి ఆదిత్యనాథ్, మీరు ఇట్లాగే విడిపోయి ఉంటే రేపు పొద్దున మీ ఇంట్లో గంటలు కూడా కొట్టనియరు. తమిళనాడులో కొన్ని ఊర్లలో మల్లాపురంలో జరుగుతుంది అది. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము నమాజ్ చదువుకునే టైం మీరు గంటలు కొట్టొద్దు అంటే గంటల మీద గుడ్డలు చుట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే హిందువులు ఒకటిగా లేకపోతే మిమ్మల్ని కోస్తారు. కొయ్యడం కొత్త ఏం కాదు, 1000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ మ్లేచ్చులు ఎవరైతే ఇస్లామిస్టులు జిహాదీలు ఉన్నారో, ఇప్పుడు పాకిస్తాన్ అంతా అది ఇస్లామా ముందు నుంచి? మొత్తం హిందువులే, అక్కడ హిందూ రాజులే. వాళ్ళని కోసి కన్వర్ట్ చేసి కత్తి మీద మెడబెట్టి మతం మార్చారు. 2% వచ్చారు.